భారతదేశంలోని ప్రజలు భయపడాల్సిన తీవ్రవాదులకు కాదు. ఎందుకంటే వాడు ఎక్కువసేపు ఏం చేయలేడు. ఇన్ని కోట్ల మంది నాడు ఏం బేయగలుగుతాడు? పాకిస్తానోడికి కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆడు మొత్తం కలిపినా కూడా మనం గాండ్రించి ఉమ్మేస్తే వరదలొచ్చి కొట్టుకుపోయే దేశం అది. కానీ మనం భయపడాల్సింది మన మధ్యన ఉన్న శత్రువులతో, అంతఃశత్రువులతో, అంతర్గత శత్రువులతో. నిన్నట్టుండి చూడండి, నేను ఒక పోల్ పెట్టా, మతం ఆధారంగా జరిగిందా లేదా అన్నట్టు. లేదు అన్నోళ్ళు 10-12% ఉన్నారు. గుడ్ కామెంట్లు చూసా, కొన్ని సాధారణ కామెంట్లు చూడడం చూసా. నువ్వు అనవసరంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు అంటే, వాడు అక్కడ మతాన్ని అడిగి కడ్రారెప్పది చూశాడరా యదవా అని చెప్తుంటే ఈ యదవకి అర్థం కావట్లేదు. అక్కడ దాంట్లో మత విద్వేషం రెచ్చగొట్టేది ఏంటి? మతం ఆధారంగా చంపినోడికి మత విద్వేషం కాదట, అదుగో అని ఏలెత్తి చూపినటువంటి వాడు మత విద్వేషట. ఇలాంటి సునకాలు కూడా కాదు, ఇలాంటి పిచ్చ కుక్కలు, పిచ్చి కుక్కలు, మామూలు కుక్కలకైతే విశ్వాసం ఉంటుంది, ఇట్లాంటి పిచ్చి కుక్కలు మన మధ్యనే ఉన్నాయి. అదే సందర్భంలో మతం ఆధారంగా దేశాన్ని తీసుకోవాలి అని కుట్ర చేస్తున్నారా అంటే ఈ దరిద్రులు అబ్బెబ్బే అదేం లేదు, అది ఎవడో సృష్టిస్తున్నది అని చెప్తుంటారు. రేపు పొద్దున తీవ్రవాదులు ఈ దేశం మీద దండయాత్ర చేస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్లనే ఇక్కడికి వచ్చారు తీవ్రవాదులు, అంతే తప్పించి లేకపోతే కనుక అసలు ఇంతకుముందు చాలా బాగుండేది, మా తాతమ్మ చెప్పేది అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పేటటువంటి సన్నాసులు మన మధ్యలోనే ఉన్నారు. నువ్వు చేతనైతే దేశానికి సేవ చేయి, లేదా మూసుకూర్చు. కానీ కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నది మత ఉన్మాదంతో ఒక యెమెన్లో జరుగుతోంది, మత ఉన్మాదంతో ఒక పాలస్తీనాలో జరుగుతోంది, మత ఉన్మాదంతో ఒక సిరియాలో జరుగుతోంది, మత ఉన్మాదంతో ఒక లెబనాన్లో జరుగుతోంది, మత ఉన్మాదంతో మన కాశ్మీర్లో జరిగింది, మత ఉన్మాదంతో బెంగాల్లో జరిగింది, మత ఉన్మాదంతో కేరళలో జరుగుతోంది. అయినా నాకేం సంబంధం లేదు, అట్లంటే ఎవడో ఏదో అనుకుంటాడు అంటే గనక నీలాంటి దరిద్రులతో ఈ దేశానికి ప్రయోజనం లేదు, శూన్యం. నీలాంటి దరిద్రులే ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం. గతంలో ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు సుదీర్ఘకాలం పాటు పరిపాలించాడంటే ఇలాంటి సన్నాసులతోనే. సుదీర్ఘకాలం పాటు 600 సంవత్సరాల పాటు ఇతర దరిద్రులు అందరూ పరిపాలించారంటే ఇలాంటి సన్నాసులు మన మధ్యలో ఉండడమే. దేశ ద్రోహులు ఇట్లాంటి వాళ్ళు, లేదంటే దేశానికి పనికి మాలినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళ వల్లనే సమాజానికి నష్టం, దేశానికి నష్టం. రాబోయేటటువంటి రోజుల్లో ఉగ్రవాదులకు అవకాశం కల్పించేది ఇట్లాంటి దరిద్రులే.